మిథున రాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఇంకా కొద్ది గంటల్లోనే వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఇంకా కొద్ది గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరి లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు. కళానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. అసలు వీరికి జరగబోయేదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో 90 పాళ్ళు అంతా కూడా మంచి జరగబోతూ ఉంది. బుద్ధి బలం చాలా బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయండి. కీలక వ్యవహారాలలో ముందడుగు కూడా పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటే మేలు. సుబ్రహ్మణ్య భుజగ స్రవం పారాయణం చేయడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగినట్లయితే కనుక విశేషమైన కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపారంలో లక్ష్మి కటాక్ష సిద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు కూడా కనిపిస్తున్నాయండి. పట్టుదల తగ్గకుండా చూసుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు అనేవి కూడా పెరుగుతాయి. మీకు ఈ వారాంతంలో అంతా కూడా లాభం చేకూరుతుంది. మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు అనేది కలుగుతుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా కలిసి వచ్చే సమయంగా మారబోతూ ఉంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని రంగాల్లో కూడా మీరు విజయాన్ని చూస్తారు. మీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో మీరు గడపబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే కూడా ఎక్కువగా నిజాయితీగా వ్యాపారం చేయడం పైన దృష్టి పెట్టడం మేలు. ఎందుకంటే కొంతమంది మీ యొక్క పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కనుక వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ యొక్క శత్రువులకు కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా పనులు చేయవచ్చు. మీరు ఎటువంటి తప్పుడు పనులు కూడా చేయకుండా మీ యొక్క వ్యాపారాన్ని నిజాయితీగా చేసినట్లయితే కనుక ఈ సమస్య నుండి మీరు ఎటువంటి నష్టము కూడా లేకుండా బయటపడతారండి. మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. ముఖ్యంగా 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయంలో గుర్తింపును, పై అధికారుల ప్రశంసను కూడా మీకు ఇస్తాయి. మిగతా వారు చేయలేకపోయిన పనులను మీరు చేయగలగడం, అలాగే మీరు చెప్పే సలహాలు, మీ యొక్క ఆలోచనలు కూడా మీరు పనిచేస్తున్న సంస్థకు ఉపయోగపడడం వలన ఈ సమయంలో మీరు పదోన్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యపడుతుంది. 9వ ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాలలో ఉద్యోగం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే పని చేస్తున్న చోట కాకుండా వేరే చోటుకు బదిలీ పైన వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం కూడా లభిస్తుంది.
సంవత్సరం అంతా కూడా శని గోచరం 9వ ఇంట్లో ఉంటుంది. గురుబలం ఉన్నంత కాలం కూడా మీకు వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుంది. కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకోని మార్పులను ఇస్తాడు. మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే గురుగోచరం అనుకూలంగా లేనప్పటికీ కూడా 10వ ఇంట్లో రాహు మీరు ధైర్యంగా కోల్పోకుండా ఉండడానికి కాపాడుతాడు. 6వ ఇంటిపైన మరియు 8వ ఇంటిపైన గురు దృష్టి ఉండడం చేత మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ మీరు తట్టుకొని విజయవంతంగా మీ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 9వ ఇంటిలో ఉండడం చేత మీ యొక్క ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సర ద్వితీయార్ధంలో గురు గోచారం అనుకూలంగా లేకపోవడం చేత శని దృష్టి లాభస్థానం పైన మరియు 6వ ఇంటిపైన ఉండడం వలన ఆదాయం తగ్గడం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి మీకు ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయలేకపోతారు. కాబట్టి ఈ సంవత్సరంలో మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం మేలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మిథున రాశికి చెందిన వారు చాలా అల్ప సంతోషులని చెప్పాలి. వీరిని చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. మిథున రాశికి చెందినటువంటి వారికి చంచల స్వభావం అయితే కలిగి ఉంటారు. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారి వివాదాలకైతే దూరంగా ఉంటారు. కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ వీరు ఉన్నత స్థాయికి వస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.